ఇలా మనము హౌ డు యూ ఫైండ్ ద ఫస్ట్ మ్యాచింగ్ ఎలిమెంట్ ఈ క్వెషన్ గురించి నేను డిస్కస్ చేద్దాము. అయితే దీనికోసం మనము ఇక్కడ ఫైండ్ అనే మెథడ్‌ని యూజ్ చేసి దీన్ని మనము ఒక ఫస్ట్ మ్యాచింగ్ ఎలిమెంట్‌ని కనుక్కుంటాం ఒక ఏరే లోపల. ఉదాహరణకి నేను ఒకటి నంబర్స్ అని చెప్పి ఏరే తీసుకున్నాను. అందులో 5 ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఆ తర్వాత రిజల్ట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాను. దాంట్లో నంబర్స్ డాట్ ఫైండ్స్ ఈ నంబర్స్ అనే ఏరేలో మనం ఫైండ్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం ఫైండ్ మెథడ్ ఏం చేస్తుందంటే ఫైండ్ మెథడ్‌కి మనం పారామీటర్‌గా వాల్యూ, ఇండెక్స్, ఆబ్జెక్ట్ ఇవ్వాలన్నమాట. అయితే మనకి ఇక్కడ వాల్యూ ఒకటి ఇస్తే సరిపోతుంది కాబట్టి ఇక్కడ వాల్యూ ఇచ్చాను. వాల్యూ ఏంటది నంబర్ అనమాట. ఆ నంబర్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్న ప్రతి ఎలిమెంట్‌ని కూడా ఇది స్టోర్ చేసుకుంటుందనమాట. ఇక్కడ నంబర్ స్టోర్ చేసుకుంటుంది ఈ నంబర్‌తో. అయితే మనం నంబర్ ఇక్కడ కండిషన్ రాసాను. నంబర్ గ్రేటర్ దాన్ 25 చెప్పి కండిషన్ రాసాననమాట. ఈ నంబర్‌ని తీసుకొని ఈ నంబర్ గనక గ్రేటర్ దాన్ 25 అయితే నాకేం కావాలా రిజల్ట్‌లోకి పంపియాలా. రిజల్ట్‌లోకి మనకి ఆ వాల్యూని సెండ్ చేయాలనమాట. ఆ రిజల్ట్‌ని మనం ఏం చేస్తున్నాం కన్సోల్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుద్దంటే చెక్ చేసేదనమాట. చెక్ చేసి 25 కంటే ఎక్కువ ఉన్న నంబర్స్‌లో ఫస్ట్ ఏ నంబర్ వచ్చిందో ఆ నంబర్‌ని మాత్రమే తీసుకొని అయితే రిజల్ట్‌లోకి ఇది సెండ్ చేస్తుంది. రిజల్ట్‌ని ప్రింట్ చేస్తుందనమాట. ఇప్పుడు దీన్ని నేను రన్ చేస్తున్నా. రన్ చేస్తే మనకి ఆన్సర్ ఏం చూసాము. మనకి 30 వచ్చింది. మనకేముంది 30 25 కంటే ఎక్కువ ఏది ఉంది ఇక్కడ ఫస్ట్ 30 ఉంది. 30 ఉంది, 40 ఉంది, 50 ఉంది. కాకపోతే మనం ఈ ఫైండ్ మెథడ్ ఏం చేస్తది ఫస్ట్ మ్యాచింగ్ ఎలిమెంట్‌నే ఇది తీసుకుంటదనమాట. కాబట్టి ఫస్ట్ మ్యాచింగ్ ఎలిమెంట్ 30 కాబట్టి 25 తర్వాత ఇక్కడ 30ని ఇక్కడ ప్రింట్ చేసిందనమాట. 30ని మనకి అవుట్‌పుట్‌గా ఇచ్చిందనమాట. ఇది ఫైండ్ మెథడ్.